సంక్రాంతి పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో కోడి పుంజులకు డిమాండ్ పెరిగింది. కొంచెం బలిష్టమైన పుంజు కనిపిస్తే చాలు ఎంతకిస్తావు అన్న మాటే ఎక్కువగా వినపడుతుంది. అటు ఏపీ ఇటు తెలంగాణలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ధర ఎక్కువైనా పర్వాలేదు, గట్టి పుంజు కనబడితే చాలు సంకలో పెట్టుకుపోతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్. ఆనంద్, తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే కోడి పందాల నిర్వహణ అనేది ఒక సంక్రాంతి పండగ అంటే ఈ కోడి పందాల ఉత్సవమే ఎక్కువగా కనబడుతున్నట్టు అనిపిస్తా ఉంటుంది. అయితే ప్రతిసారి కూడా అటు పోలీసులు కానీ, ఇటు కోర్టులు కానీ, అటు జంతు సంరక్షణ సంస్థలు కానీ ఎన్ని చట్టాలు కానీ ఎన్ని ఆంక్షలు విధించినా కూడా కోడి పందాల నిర్వహణ అనేది జరుగుతూనే ఉంది. వాటికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. అయితే ప్రస్తుతానికి ఇంకో 2 రోజుల్లో పండగ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో, కోస్తా ఆంధ్ర ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో కోడి పందాలు ఎక్కువ నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పుడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ పుంజు గడబడినా, ఎక్కడ ఒక బలిష్టమైన పుంజు కనబడినా ఎన్ని వేలైనా సరే, ఎంత ఖర్చు పెట్టైనా సరే కొనేందుకు వెనకాడడం లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ కోడి పందాల విషయంలో ఇప్పటికే పోలీసులు ఆయా ప్రాంతాల్లో కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ కూడా వీటి నిర్వహణకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారన్న ఒక విమర్శలు అయితే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూడా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అటు ఉన్నతాధికారుల ఒత్తిళ్లు కానీ, ఇటు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల ద్వారా కానీ సమయానికి చేతులు ఎత్తేస్తున్నారన్న ఒక విమర్శ అయితే ప్రధానంగా వినిపిస్తుంది ప్రతిసారి. అయితే ప్రస్తుతము గతంలో కంటే ఈ సంవత్సరం కూడా ఎక్కువ అంటే దాదాపు 200 కోట్లకు పైగా చేతులు మారే అవకాశం కనిపిస్తున్నట్టయితే తెలుస్తోంది. అయితే ప్రస్తుతము పుంజులను కొనుక్కోవడానికి ఎక్కువగా నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఎన్ని వేలు పెట్టైనా సరే ఒక పుంజును కొనుక్కుంటే మనం పందెంలో దిగితే ఎన్ని వేలు పెట్టైనా సరే పోటీకి జూదం ఆడితే మనకు డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. పోతే ఒక పుంజు పోతుంది కానీ మనకు లక్షల్లో ఆదాయం వస్తుందన్న ఒక ఉద్దేశంతోనే ఈ కోడి పందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే వాస్తవానికి సాధారణంగా కోడి పుంజులకు కత్తులు కట్టకుండా, అదేవిధంగా వాటి హింసకు గురి చేయకుండా పోటీ నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బంది లేదని కూడా ఒక వాదన వినిపిస్తుంది. కానీ వాటికి కత్తులు కట్టి వాటిని ఒక హింస అవి కొట్టుకుంటూ రక్తాలు కారుతూ హింస జరుగుతూ ఉంటే దాన్ని చూసి ఎంజాయ్ చేయడం అనేది ఒక మృగ లక్షణానికి నిదర్శనంగా చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే కోడి పందాల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం దాదాపు 200 కోట్ల రూపాయలు చేతులు మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు పేకాట, అదేవిధంగా గుండాటలు కూడా ఎక్కువగా నిర్వహించేందుకు నిర్వాహకులు కసరత్తులు చేస్తున్నట్టే తెలుస్తుంది. అయితే ప్రతి ఒక్కరు కూడా కోడి పందాలు నిర్వహించొద్దని బయటికి చెప్తున్నా కూడా తీరా సంక్రాంతి పండుగ వేళ వచ్చేసరికి అందరూ కోడి పందాల్లో ఆ సంబరాల్లో మునిగిపోవడం అనేది ఒక విమర్శనాత్మకమైన ఒక సందర్భం అని చెప్పుకోవచ్చు. పైకేమో ఈ ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఇతరత్ర నాయకులు కూడా కోడి పందాలు నిర్వహించొద్దు, జూదాటలు ఆడొద్దు అనుకుంటూనే తీరా పండగ సందర్భం వచ్చేసరికి గుంపులో గోవిందు లెక్క పోయి వాళ్ళు కూడా అక్కడ కోడి పుంజుల పందాల్లో పాల్గొంటూ ఆ పుంజులను పట్టుకొని ఊసుగొల్పడం అనేది కూడా ఒక తీవ్ర విమర్శకు దారి తీస్తోంది. అంటే వాస్తవానికి సాంప్రదాయబద్ధమైన క్రీడ అయినా కూడా. సురేందర్, చెప్పండి, ఇప్పుడు వీటితో మీరు చెప్పిన వాటితో పాటుగా అంటే కోడి కత్తులకు సంబంధించి ఆంక్షలు విధించడంతో పాటుగా ఇంకేమైనా ఆంక్షలు విధించారా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ సంబంధించి పోలీసులు? ఖచ్చితంగా అసలు మొత్తానికి కోడి పందాలు నిర్వహించడానికి కూడా పోలీసులు ఎప్పటికప్పుడు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఇవి సరిపోవట్లేదు. అంటే ఈ పోలీసులు విధించిన ఆంక్షలు వాటి నిర్వహణకు అడ్డుకట్టాలు వేయలేకపోతున్నాయి. ఎందుకంటే పూర్తిగా ప్రజల సహకారం లేని పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారని ఒక పరిస్థితి అయితే నెలకొని ఉంది. అయితే ఒక కోడి పందాలే కాదు, అటు జూదానికి సంబంధించిన ఎలాంటి ఆటలు కూడా ఆడకూడదు. దానివల్ల ప్రజలు చాలా మంది డబ్బులు కోల్పోయి నష్టపోయి రోడ్డున పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జూదం అనేది చట్టరీత్యా వ్యతిరేకం కాబట్టి అలాంటి ఆటలు ఆడొద్దని కూడా స్పష్టంగా ఒక హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే ఇది హెచ్చరికల వరకే ఉంటుందా, లేదా తీరా సంక్రాంతి పండుగ, భోగి, కనుమ, సంక్రాంతి ఆ సమయం రాగానే పోలీసులు చేతులు ఎత్తేస్తారా గతంలో లెక్కనే అనే ఒక వాదన కూడా బలంగా వినిపిస్తోంది. మొత్తానికి గతంలో లెక్క కూడా ఈసారి కూడా
అటు హైకోర్టు కానీ ఇటు జంతు పరిరక్షణ సంస్థలు కూడా కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అంటే ఈ కోడి పందెం నిర్వహించొద్దంటూ కూడా డైరెక్ట్ గా కొన్ని ఆదేశాలు కూడా పోలీసు శాఖకు అదేవిధంగా నిర్వాహకులకు కూడా కొన్ని ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ అది ఎంతవరకు జరుగుతాయి క్షేత్రస్థాయిలో వాటి ఎంతవరకు పాటిస్తారు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది. అదే గతంలో లెక్క కూడా ఈసారి కూడా కోడి పందాల నిర్వహణ భారీగానే ఉంటుందని ఒక అంచనా నెలకొంది. ఇప్పటికే చాలా మనం అన్ని మీడియా సంస్థలు చూసాం, చాలా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. వాటికి సంబంధించిన వీడియోలు గుంపులుగా పెంచుతూ ఒక కోడిని ఒక సైనికుడికి ఇచ్చే శిక్షణ ఇస్తూ కూడా కోళ్లను మాత్రం పెంచుతున్నారు. అయితే అసలు కోళ్లను పెంచడాన్ని ఒక నిరోధిస్తే ఈ కోడి పందాల నిర్వహణ అనేది జరగదు కదా అని ఒక వాదన కూడా పైకి బలంగా వినిపిస్తోంది. మొత్తం మీద గతంలో లెక్కన ఈసారి కూడా కోడి పందాలపై కూడా పోలీస్ శాఖ అదేవిధంగా కోర్టులు కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది. కానీ చివరి వరకు వచ్చేసరికి ఏం జరుగుద్దో అన్నది చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సురేందర్.